హలో మచాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ దివ్య నేత్ర. సో ఇవాల్టి వీడియో వచ్చేసి ఫర్ ద ఫస్ట్ టైం నేనైతే లులు మాల్కి అయితే వచ్చాను. చాలా డేస్ తర్వాత వచ్చాను. యాక్చువల్లీ ఎప్పటి నుంచో అనుకుంటున్నాను రావాలని, బట్ ఇప్పటికైతే నాకైతే టైం అయితే కుదిరింది. అండ్ నా ఎక్స్పీరియన్స్ వచ్చేసి చాలా బాగుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి ఏదైతే అంటే క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ కాబట్టి మంచి డెకర్ పీసెస్ కానీ, డెకరేటివ్ ఐటమ్స్ కానీ అండ్ హైపర్ మార్కెట్ మొత్తం నేనైతే వీడియో అయితే తీశాను. మీకైతే యూస్ఫుల్ అయితే అవుతుంది. అండ్ క్రిస్మస్ షాపింగ్ ఎవరైనా చేసుకోవాలి అనుకున్నా మంచిగా ఇక్కడైతే వచ్చి చేసేసుకోండి. చాలా చీప్ అండ్ బెస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్స్ అయితే మనకైతే ఇక్కడ అన్నీ దొరుకుతున్నాయి. సో వీడియో మొత్తం అయితే నేను మంచిగా అయితే నీట్గా చూపించేస్తాను. ఎవరైనా కొత్తగా ఛానల్ అనేది చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఒకప్పుడు వచ్చేసి ఇది మంజీరా మాల్, ఇప్పుడైతే లులు మాల్ అయితే చేసేసారు. అండ్ ప్రీవియస్ టైంలో నేనైతే ఇక్కడ కుకట్పల్లిలో అయితే వర్క్ చేసేదాన్ని, ఎక్కువ మంజీరా మాల్ అయితే బాగా తిరిగేదాన్ని. సో నాకు ఐడియా అయితే ఉంది. అండ్ ఇక్కడ లులు మాల్లో నాకు పెద్దగా ఏం చేంజెస్ అయితే ఏం కనిపించలేదు, యాజ్ ఇట్ ఈజ్ అయితే ఉన్నాయి. బట్ షాపింగ్స్ వచ్చేసి ఎక్కువ అయితే వచ్చాయన్నమాట. అండ్ ఇక్కడ క్రిస్మస్ సెలబ్రేషన్స్ అయితే బాగా నడుస్తున్నాయి, నేనైతే చూపిస్తాను. డెకరేషన్స్ అయితే చాలా బాగా అయితే పెట్టారు. ఇఫ్ ఇన్ కేస్ పిల్లలతో కానీ పెద్దలతో మీరు ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఇక్కడైతే మంచిగా వచ్చేసేయండి. సో న్యూ ఇయర్ వరకు మంచిగా ఇది థీమ్ అనేది, క్రిస్మస్ థీమ్ అనేది మనకి ఉంటుంది. సో మంచిగా మీరైతే పిల్లల్ని తీసుకొని వచ్చేసి మంచిగా అయితే ఎంజాయ్ అయితే చేయొచ్చు. సో నన్ను అడిగితే నేను ఒక సలహా అయితే ఇస్తాను. వీక్ డేస్లో మీకు పాసిబుల్ అయితే వీక్ డేస్లో మాత్రమే వెళ్ళండి. వీకెండ్స్లో వెళ్తే చాలా రష్ అయితే ఉంటుంది, మనందరికీ తెలిసిందే. అంటే రీల్స్లో కానీ వీడియోస్లో కానీ బాగా చూస్తున్నాం కదా. సో లులు మాల్ అనగానే వీకెండ్స్ అనగానే ఫుల్ రష్ అయితే ఉంటుంది. అంటే ఇసుకేస్తే రాలినంత జనం అయితే వచ్చేస్తారు. అబ్బాయి ఎందుకు వచ్చాము, వీక్ డేస్లో బెటర్ అనమాట. వీకెండ్స్లో ఎందుకు వచ్చామురా బాబు అనే ఫీలింగ్ అయితే మనకైతే కలుగుతుంది. సో మీరు మంచిగా షాపింగ్ చేసి మంచిగా ఎంజాయ్ చేయాలి అనుకుంటే వీక్ డేస్లోనే బెటర్ అని నేనైతే చెప్తాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నేను వీక్ డేలో వచ్చాను కాబట్టి జనాలు కొంచెం తక్కువగానే ఉన్నారు. అండ్ ఇక్కడ వీళ్ళు బ్యాగ్స్ అయితే అంటే టూరిస్ట్ బ్యాగ్స్ వచ్చేసి ఆఫర్స్ అనేవి పెట్టారు, 50% ఆఫ్ అనమాట. సో జనరల్గా ఇప్పుడు అబ్రాడ్ నుంచి చాలామంది వస్తుంటారు, అలానే మళ్ళీ తిరిగి వెళ్తూ ఉంటారు. ఇఫ్ ఇన్ కేస్ మీకు బ్యాగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ బ్యాగ్స్ అయితే ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి. ఇక్కడ డిస్ప్లే చేస్తున్నా కదా నేను. సో మంచి బ్యాగ్స్ అయితే డిఫరెంట్ కలర్స్లో మంచిగా, ప్రైస్ రేంజ్ కూడా పర్లేదు, ఆఫర్ అయితే ఉంది. 50% అండ్ 40% ఆఫ్ అయితే పెట్టి మంచిగా అయితే అమ్ముతున్నారు కాబట్టి మనమైతే చెక్ చేసుకోవడమే. సో ఇక్కడ చూపిస్తున్నట్టు డిఫరెంట్ కలర్స్తో మంచిగా సైజెస్ కూడా పెద్దది చిన్నవి అన్నట్టు లేకుండా మనకి కావాల్సిన సైజెస్ అయితే ఇక్కడ దొరుకుతున్నాయి. సో నేనైతే హైపర్ మార్కెట్కి అయితే వెళ్దామని అటు సైడ్ అయితే వెళ్తున్నాను. సో నార్మల్గా మాల్స్ వచ్చేసి మనకి ఏ మాల్ వెళ్ళినా అన్నీ ఒకేలా ఉంటాయి కదా, అంటే షాపింగ్ వచ్చేసి అన్నీ ఒకటేలాగా ఉంటాయి కాబట్టి నేను ఈ హైపర్ మార్కెట్కి వెళ్ళి ఆ షాపింగ్ అనేది మీకైతే చూపించబోతున్నాను. సో క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ కాబట్టి మీకు ఏమైనా డెకరేటివ్ పీసెస్ కావాలి అనుకున్నా, ఒకవేళ షోకేస్ పీసెస్ కావాలి అనుకున్నా, క్రిస్మస్ ట్రీ కావాలి అనుకున్నా, ఇక్కడ మీకు అన్నీ మీకు తగిన రేట్లో అయితే ఇక్కడైతే అన్నీ అవైలబుల్ అయితే ఉన్నాయన్నమాట. సో బయట మార్కెట్తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ డెకరేటివ్ పీసెస్ అయితే చాలా చీప్గా ఉన్నాయి. నేను ప్రైసెస్ డిస్ప్లే చేస్తలేదు, ఎందుకంటే ఒక్కొక్క పీస్ ఒక్కొక్క రేట్ అనేది ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ నార్మల్గా మీకు డిస్ప్లే అయితే నేను చూపిస్తున్నాను. చాలా క్యూట్ ఐటమ్స్ ఉన్నాయి అన్నమాట. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒకవేళ క్రిస్మస్ ట్రీ కానీ క్రిస్మస్ డెకర్ ఐటమ్స్ కానీ నార్మల్గా కొనుక్కోవాలి అనుకుంటే ఇక్కడైతే వచ్చి కొనుక్కోండి, చాలా చీప్ అయితే ఉన్నాయి. ది బెస్ట్ షాపింగ్ మాల్ అనమాట క్రిస్మస్ ఐటమ్స్ అయితే కొనుక్కోవాలి అనుకుంటే. అండ్ కాస్త ముందుకెళ్తే నాకు ఇవి మంచిగా క్యూట్గా వైన్ బాటిల్స్ అయితే కనిపించాయి. ఇవన్నీ నాన్ ఆల్కహాలిక్ అనమాట, మనకి ఆల్కహాల్ పర్సంటేజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అండ్ డిఫరెంట్ ఫ్లేవర్స్లో బై 1 get 1 ఆఫర్స్ ఉన్నాయి. అలానే 500 నుంచి స్టార్టింగ్ ప్రైస్లో అయితే మనకైతే ఇక్కడ పెట్టి అమ్ముతున్నారు. సో ఒకవేళ న్యూ ఇయర్కి క్రిస్మస్కి చాలామంది అయితే కొనుక్కుంటారు కాబట్టి మీరు కావాలంటే చెక్ చేసుకోండి. అండ్ ఇవన్నీ వచ్చేసి గ్రాసరీ అనమాట. మనకు కావాల్సిన అన్ని గ్రాసరీ అయితే A to Z అయితే అన్నీ దొరుకుతుంటాయి. జనరల్గా మనం డీమార్ట్ అయితే ప్రిఫర్ చేస్తాము, బట్ డీమార్ట్ కంటే ఇక్కడ ప్రైస్ రేంజ్ అనేది చాలా తక్కువలో డిస్కౌంట్స్లో అయితే పెట్టారు. అండ్ క్రిస్మస్కి న్యూ ఇయర్కి కాబట్టి వీళ్ళు డిస్కౌంట్స్ అనేవి బాగా ఆఫర్ అనేది పెట్టి సేల్ అయితే చేస్తున్నారు. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు పాసిబిలిటీ ఉంటే ఇక్కడైతే వచ్చి గ్రాసరీ షాపింగ్ అనేది చేసుకోండి. సో చాలా చీప్గా అయితే మనకైతే దొరుకుతున్నాయి.
సో నేనైతే ఫస్ట్ టైం వచ్చాను కాబట్టి నేనైతే షాక్ అయిపోయాననమాట. ఏంట్రా బాబు ఇంత తక్కువగా దొరుకుతున్నాయి అని. జనరల్‌గా నేనైతే ఎప్పుడు డీమార్ట్‌కి అయితే వెళ్ళి షాపింగ్ అనేది చేస్తూ ఉంటాను. బట్ కూకట్పల్లి వచ్చి మనం ఇదంతా షాపింగ్ అనేది చేయలేం గదా! సో అదొక డిసప్పాయింట్‌మెంట్ అయితే ఉంది. ఇదే ప్లేస్ మన ఏరియాలో ఉంటే ఎంత బాగుండునని నాకైతే అనిపించింది. అంత తక్కువగా అయితే దొరుకుతున్నాయి. బట్ కూకట్పల్లి ఏరియాలో ఉండే వాళ్ళైతే చాలా అదృష్టవంతులని నేనైతే చెప్పాలి. ఎందుకంటే చాలా చీప్‌గా అయితే అన్నీ దొరికేస్తున్నాయి. సో ఇవన్నీ వచ్చేసి స్నాక్ ఐటమ్స్ అనమాట. అండ్ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి మనకి. లైక్ కాజు, బాదాం, పిస్తా అన్నీ వచ్చేసి మనకి నార్మల్ అంటే బయటతో కంపేర్ చేసుకుంటే లులు మాల్‌లో చాలా చీప్‌గానే దొరుకుతున్నాయి. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి కుక్కరీ ఐటమ్స్ అనమాట. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా కొత్తగా మ్యారేజ్ అయినా, ఎవరికైనా మీరు గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా ఇక్కడ మంచిగా కొని మనమైతే గిఫ్ట్ అనేది ఇవ్వచ్చు. అండ్ క్రిస్మస్ టైం కాబట్టి మనకి చాలా డిస్కౌంట్స్ పెట్టారు. సో ఇప్పుడు వచ్చేవన్నీ మ్యారేజెస్ సీజన్స్ కాబట్టి మనం ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలి అనుకున్నా ఇక్కడ మంచిగా కొనే ఐటమ్స్ చాలా బాగున్నాయన్నమాట. మనమైతే తీసుకొని వాళ్ళకైతే గిఫ్ట్ అయితే చెయ్యొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి నార్మల్‌గా బల్క్‌గా కొనుక్కోవాలి అనుకుంటే ద బెస్ట్ ప్లేస్ అని నేనైతే చెప్తాను. అండ్ అన్ని ఐటమ్స్ అనమాట. ఏ టు జెడ్ ఐటమ్స్ అనేవి అన్నీ దొరుకుతాయి. రెగ్యులర్‌గా మనం గ్రాసరీలో ఏదైతే తీసుకుంటామో అన్ని ఐటమ్స్ అయితే చాలా చాలా చీప్‌గా అయితే దొరుకుతున్నాయి. సో ఈ లులు మాల్‌లో నాకు నచ్చిన బెస్ట్ ప్లేస్ అంటే ఇదే. ఆల్మోస్ట్ 2 అవర్స్ అయితే తిరిగాను ఈ వీడియో కోసం. అండ్ ఇంకొకటి చెప్పబోతున్నాను ఏంటి అంటే చాలా స్ట్రిక్ట్ అయితే చేశారు. వీడియోస్ అయితే తీయనియట్లేదు. నేనైతే పర్మిషన్ తీసుకున్నా అనమాట. అండ్ ప్రతి స్టాల్ దగ్గర ఒక సెక్యూరిటీ గార్డ్ అయితే ఉన్నారు. అంటే ప్రీవియస్ టైమ్స్‌లో కొన్ని ఇష్యూస్ అయితే అయినాయి కదా! ఇప్పుడైతే చాలా అలర్ట్ అయితే చేసేశారు. సో మీరు చూసుకుంటే నేను వీడియోస్‌లో కూడా నేను చూపిస్తాను. సెక్యూరిటీ వాళ్ళైతే చాలా అలర్ట్ ఉండి అన్నీ బాగా అయితే చెక్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూపిస్తుంటే పిల్లలకి కావాల్సిన బుక్స్ కానీ లేకపోతే పెన్సిల్స్ అండ్ రబ్బర్స్, ఇరేజర్స్ అన్నీ అయితే మనకైతే ఏ టు జెడ్ అయితే దొరుకుతాయి. అండ్ చాక్లెట్స్ వచ్చేసి మనకి నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ ఉంటాయి అనమాట. సో రెగ్యులర్‌గా ఎవరైనా అబ్రాడ్ వెళ్తే వాళ్ళనైతే మనం చాక్లెట్స్ తెమ్మని అడుగుతాము. బట్ ఇక్కడ లులు మాల్‌లో ఏంటంటే ఫారెన్ చాక్లెట్స్ అయితే ఎక్కువగా దొరుకుతున్నాయి. ఇఫ్ ఇన్ కేస్ మీరు చాక్లెట్ లవర్స్ అయితే ఇక్కడ అన్నీ దొరికేస్తాయి అనమాట. మంచిగా అయితే కొనుక్కోవచ్చు. అంటే డిఫరెంట్ చాక్లెట్స్ ట్రై చేయాలని అందరికీ ఉంటది కదా! ఎవరైతే చాక్లెట్ లవర్స్ ఉంటారో మంచిగా అయితే ఇక్కడ నార్మల్ రేట్సే ఉన్నాయన్నమాట. అంత ఎక్కువగా ఏమైతే లేవు. మంచిగా అయితే కొనేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ వచ్చేసి నార్మల్‌గా ఇంటికి కావాల్సిన సామానం అనమాట. లైక్ టబ్బులు కానీ డిఫరెంట్ ఐటమ్స్ అయితే అన్నీ అయితే ఇక్కడ పెట్టేశారు. సో నేనైతే ఒక్కొక్కటి మెల్లగా అయితే అబ్జర్వ్ చేస్తున్నాను. సో ఫస్ట్ టైం వచ్చాను కదా! కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. ఏంటి ఇంత బాగుందేంటి అని అనుకుంటాం కదా! సో మనకి ఇంటికి కావాల్సిన అన్ని సామానం అయితే మనకి ఇక్కడైతే అన్నీ దొరుకుతాయి అన్నమాట. అండ్ ఇవి వచ్చేసి మనకి డ్రై ఫ్రూట్స్. జనరల్‌గా మనం డ్రై ఫ్రూట్స్ అనగానే ఈ అబ్దుల్గంజ్ కానీ, చార్మినార్ కానీ డిఫరెంట్ ప్లేసెస్‌లో కానీ, స్టోర్స్‌లో కానీ మనం తీసుకుంటాం. బట్ ఇక్కడ డ్రై ఫ్రూట్స్ వచ్చేసి మనకి టేస్ట్ చేయడానికి కూడా ఇస్తారు. చాలా బెస్ట్ డ్రై ఫ్రూట్స్ అనమాట. అండ్ టేస్ట్ క్వాలిటీ పరంగా చూస్తే కూడా చాలా చాలా బాగున్నాయి. మీకు కావాలి అనుకుంటే ఒకసారి టేస్ట్ చేసి తీసుకోండి. నేను కొన్నైతే తీసుకున్నాను. బట్ కొంచెం కాస్ట్లీ అనిపించింది. బట్ వర్త్ ఇట్ అనమాట. అంటే కాజు ఇవన్నీ మనకి బయట కొంచెం డిఫరెంట్ క్వాలిటీ ఉంటుంది. ఇక్కడ డిఫరెంట్ క్వాలిటీ అయితే ఉంది. సో దాన్ని బట్టి మనం ప్రైస్ రేంజ్ అనేది అటు ఇటు ఉంటుంది. అండ్ ఇవి వచ్చేసి అన్ని స్నాక్ ఐటమ్స్ అనమాట. సో ఈ స్నాక్ ఐటమ్స్ మీద మనకి ప్రైస్ రేంజ్ వచ్చేసి చాలా చీప్గా అయితే ఉన్నాయి. అంటే మనకి కేజీ, హాఫ్ కేజీ అట్లా అనమాట. మనం అవైతే చూసుకొని అయితే కొనుక్కోవాలి. బట్ చాలా అయితే ఎక్కువగా అయితే పెట్టారు. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి ఇంటికి కావాల్సిన సామానం అంటే పప్పు దినుసులు కానీ లేకపోతే ఏవైతే పోపు వస్తువులు ఉంటాయో అంటే ఇంటికి కావాల్సిన ఏవైతే ఉంటాయో అవన్నీ అయితే పెట్టారు. సో మ్యాక్స్ టు మ్యాక్స్ నాకేమనిపించింది అంటే డీమార్ట్తో కంపేర్ చేస్తే ఇక్కడ ప్రైస్ రేంజ్ అనేది తక్కువగానే ఉంది. ఇఫ్ ఇన్ కేస్ బల్క్గా కొనుక్కుంటే మనం మంచిగా అయితే కొనుక్కోవచ్చు. అండ్ చూస్తున్నారు కదా జనాలు కూడా బాగా వచ్చారు. వీక్ డేస్లో అయినా పర్లేదు బాగానే వచ్చారు. అండ్ క్రిస్మస్ కాబట్టి ఆఫర్స్ బాగా పెట్టారు కాబట్టి బాగా వచ్చి కొనుక్కుంటున్నారు. అండ్ ఈ ఏరియా మొత్తం ఏంటంటే కుక్కరీకి కావాల్సిన అంటే కిచెన్ ఐటమ్స్ అనమాట. లైక్ అవెన్స్ కానీ లేకపోతే కుక్కర్స్ కానీ, ప్యాన్స్ కానీ, ప్లేట్స్ కానీ అన్ని ఐటమ్స్ అనమాట. ఏ టు జెడ్ అన్ని ఐటమ్స్ అయితే మనకైతే దొరికేస్తుంటాయి. సో నాకైతే ఈ కప్స్ అయితే చాలా క్యూట్ అనిపించాయి. నేను ఎక్కువగా కప్స్ అయితే బాగా కొంటూ ఉంటాను. సో డీమార్ట్లో మనకు అన్ని ఎక్కువ అయితే కనిపించవు. బట్ ఇక్కడ డిఫరెంట్ డిజైన్స్తో అయితే
చాలా ఎక్కువగా అయితే కనిపించాయి. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు కప్స్ నచ్చితే ఇంట్లో మీరు మంచిగా డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకోవాలి అనుకున్న, డెకరేటివ్ ఐటమ్స్ కొనుక్కోవాలి అనుకున్న ఇది బెస్ట్ ప్లేస్ అనమాట. అండ్ యాజ్ యూజువల్ ఇవన్నీ కిచెన్ ఐటమ్స్ మనకి బయట నార్మల్గా ఏవైతే దొరుకుతాయో ఇక్కడ కూడా అవే దొరుకుతున్నాయి. సో ప్రైస్ రేంజ్ నేను మెన్షన్ చేయట్లేదు, ఎందుకంటే ఒక్కొక్కటి మనం తీయలేం కదా. అండ్ మనకి ఇచ్చిన పర్మిషన్ కూడా కొంచెమే ఇచ్చారు కాబట్టి ఇంకా వీడియో అనేది అలా తీసుకుంటే అయితే వెళ్ళిపోతున్నాను. బట్ చాలా ఎక్కువ అనమాట. మీరు క్వాలిటీ పరంగా చూసుకుంటే ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి, మీకే తెలుస్తుంది క్వాలిటీ ఎలా ఉందా అనేది. బాగుంది, చాలా బాగుంది. జనరల్గా అందరు చైనా బజార్ అని ఈ బజార్ అని అయితే కొనేస్తుంటారు, బట్ ఇక్కడ అదే ప్రైస్ రేంజ్లో మంచి క్వాలిటీ అయితే దొరుకుతుంది. అండ్ ఇదంతా మొత్తం డిన్నర్ సెట్ ఐటమ్స్ అనమాట. చాలా చాలా బాగున్నాయి. అండ్ క్వాలిటీ పరంగా అండ్ డిజైన్స్ పరంగా చూస్తే చాలా బాగున్నాయి. ఇఫ్ ఇన్ కేస్ మంచిగా మీరు డిన్నర్ సెట్ అనేది కొనుక్కోవాలి అనుకుంటే ఇక్కడైతే వచ్చి కొనుక్కోండి. అండ్ ప్రైస్ రేంజ్ వచ్చేసి 200 రేంజ్ ఉంది, 1000 రేంజ్ ఉంది, 500 రేంజ్లో కూడా బిలో కూడా ఉన్నాయన్నమాట. సో ఇంటికి కావాల్సిన కిచెన్ ఐటమ్స్ అయితే బాగా పెట్టారనమాట, అంటే డిస్కౌంట్స్ మీద అయితే పెట్టారు. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి డెకర్ ఐటమ్స్, క్రిస్మస్ డెకర్ ఐటమ్స్. అండ్ ఇదంతా వచ్చేసి మనకు కావాల్సిన ఇంటి సరుకులు. సో రెగ్యులర్గా నార్మల్గా మనకి లో బడ్జెట్లో తీసుకోవాలి అంటే ఒక మధ్యతరగతి ప్రజలకి ఏమైతే అన్నీ కావాలో ఇక్కడ అన్ని ఐటమ్స్ అయితే మనకైతే దొరుకుతాయి. సో స్టార్టింగ్లో అందరూ లులు మాల్ అంటే ఏముంది లులు మాల్ అని నేనైతే అనుకున్నాను. బట్ వచ్చిన తర్వాత నాకైతే క్లారిటీ అయితే వచ్చింది, అంత పెద్ద మార్కెట్ అనమాట. జనరల్గా ఇవన్నీ ఫారెన్ కంట్రీస్లో అయితే మనం చూస్తూ ఉంటాం, అంటే సూపర్ మార్కెట్స్ అనేవి ఫారెన్ కంట్రీస్లో చాలా పెద్దగా ఉంటాయి, A to Z అనేవి అవైలబిలిటీలో ఉంటాయి కదా. బట్ ఇక్కడ ఫర్ ద ఫస్ట్ టైం హైదరాబాద్లో మనకి లులు మాల్ రావడం వల్ల మనకు అన్నీ దొరుకుతున్నాయి. అండ్ ఇక్కడ చూడండి డిన్నర్ సెట్స్ ప్లేట్స్ అనమాట, ఎంత బాగున్నాయో, లైక్ డిజైన్స్ చూస్తే ఆశ్చర్యపోతారు, అంత బాగున్నాయి అనమాట. సో ఇక్కడ మనకి హైపర్ మార్కెట్ అనేది చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి పైన కింద ఫ్లోర్స్ అనేది ఉంటుంది. సో మనమైతే చెక్ చేసుకోవాలి. సో సపరేట్ ఐటమ్స్ అనమాట. కొన్ని దగ్గర రిపీట్ అవుతూ ఉంటాయి, కొన్ని దగ్గర మనకి ఏది కావాలనుకుంటే అది కొనుక్కోవచ్చు. సో ఇఫ్ ఇన్ కేస్ ఫస్ట్ ఫ్లోర్లో మీరు ఏమైనా తీసుకోవాలి అనుకుంటే అక్కడ మర్చిపోతే సెకండ్ ఫ్లోర్లో కూడా మనకి కొన్ని అవైలబిలిటీలు అయితే ఉంటాయి. అండ్ ఇవన్నీ వచ్చేసి ఎక్వేరియం లాగా, అంటే ఒక బాటిల్స్లో ఫిషెస్ అనేవి డిఫరెంట్ ఫిషెస్ అనేవి పెట్టయితే అమ్ముతున్నారు. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి నార్మల్గా మిలెట్స్ కానీ లేకపోతే కార్న్ఫ్లెక్స్ కానీ అన్ని ఆఫర్స్ మీద అయితే ఉన్నాయి. సో మీరు ఒకవేళ ఇన్స్టాగ్రామ్లో రీల్లో చూస్తే మిలెట్స్ మీద అయితే చాలా ఆఫర్స్ అయితే పెట్టారు. అండ్ ఇవన్నీ వచ్చేసి నార్మల్గా కావాల్సిన టబ్స్ కానీ లేకపోతే డస్ట్బిన్స్ కానీ అన్నీ అయితే పెట్టారు. అండ్ యాజ్ యూజువల్ ఇవన్నీ వచ్చేసి మనకి ఎక్వేరియం కైండ్ ఆఫ్ డెకరేటివ్ పీసెస్ అనమాట. కానీ వాటిని చూస్తే పాపం అని అనిపించింది, అంటే అవన్నీ పడుంటాయి కదా, చచ్చాయో బతికాయో కూడా మనకంత తెలీదు. సో క్రిస్మస్ కాబట్టి మెయిన్ కేక్ ఐటమ్స్ మీద అయితే బాగా ఆఫర్స్ అనేవి పెట్టారు. అండ్ బై 1 get 1 ఆఫర్ కూడా ఉంది. అండ్ ఇవన్నీ వచ్చేసి ఏంటి అంటే రైస్ ఐటమ్స్ అనమాట. సో రైస్ బ్యాగ్స్ కూడా అండ్ ఫ్రోజన్ ఐటమ్స్ కూడా మనకి ఎక్కువగా ఉంటాయి, లైక్ నగెట్స్ కానీ లైక్ A to Z అనమాట. సో ఇవన్నీ చూస్తే మనం ఒక ఫారెన్ కంట్రీకి వచ్చిన ఎక్స్పీరియన్స్ అయితే పక్కా ఫీల్ అవుతాము. అండ్ ఇది వచ్చేసి మనకు కావాల్సిన కూరగాయలు కానీ ఎగ్జాటిక్ ఫ్రూట్స్ కానీ ఎగ్జాటిక్ వెజిటేబుల్స్ కానీ అన్నీ దొరుకుతాయి. సో నాకైతే చాలా నచ్చింది అనమాట. సో రెగ్యులర్గా నేను ఎగ్జాటిక్ ఫ్రూట్స్ కానీ ఎగ్జాటిక్ వెజెస్ కానీ బాగా ట్రై అయితే చేస్తుంటాను. నార్మల్గా మనకి రత్నదీప్లో కానీ లేకపోతే మెట్రోలో కానీ ఇవన్నీ దొరుకుతుంటాయి. బట్ అన్లిమిటెడ్ అనేది ఈ లులు మాల్లో మాత్రమే సాధ్యమని నేనైతే చెప్తాను, ఎందుకంటే అన్ని ఎగ్జాటిక్ ఫ్రూట్స్ కానీ వెజీస్ కానీ అంత రకరకాలైతే ఉన్నాయన్నమాట. సో నాకైతే చాలా నచ్చింది. అండ్ ఇవన్నీ చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో, అండ్ జనాలు కూడా అంతే ఘోరంగా అయితే కొంటున్నారు. అండ్ ఇవన్నీ వచ్చేసి డేట్స్ అనమాట. జనరల్గా నాకైతే డేట్స్ ఒకటే రకం ఉంటాయని తెలుసు, బట్ ఇన్ని రకాలు ఉంటాయని ఇక్కడికి వచ్చిన తర్వాతనే తెలిసింది. సో కేజీ పరంగా, హాఫ్ కేజీ, 100 grams పరంగా మనమైతే కొనుక్కోవచ్చు. అండ్ డ్రాగన్ ఫ్రూట్స్ వచ్చేసి అయితే కుప్పలుగా అయితే పడున్నాయి. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి రెడీమేడ్ పరాటాస్ కానీ రెడీమేడ్ చపాతీస్ కానీ, సో జనరల్గా బ్యాచిలర్స్కి ఇవైతే బాగా యూజ్ అవుతాయి అన్నమాట. సో ఆయిల్స్ నుంచి కేక్ ఐటమ్స్, అంటే క్రిస్మస్ అనగానే మనకి అందరూ క్రిస్మస్ ట్రీ అంటారు, బట్ నేనంటే కేక్స్ అనే అంటాను, అంత బాగా నేనైతే ఎక్కువగా తింటాను. సో ఇక్కడ వచ్చేసి మనకి సలాడ్స్ కానీ కేక్ ఐటమ్స్ కానీ, అంటే డిఫరెంట్ సలాడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. మనమైతే టేస్ట్ అయితే చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీరు తినాలి అనుకుంటే టేస్టింగ్ కోసం అయితే అక్కడ అడిగితే ఇస్తున్నారు
అమ్ముతున్నారు. బట్ ఇన్ని రకాలు ఉంటాయని నాకైతే తెలియదు. అండ్ ఇవన్నీ వచ్చేసి జామ్స్ అనమాట. రెగ్యులర్గా జామ్స్ అంటే మిక్స్డ్ జామ్ ఉంటాయి, అండ్ కొన్ని జామ్స్ పైనాపిల్ జామ్ కానీ యాపిల్ డిఫరెంట్ ఉంటాయి, బట్ ఇక్కడ చాలా ఉన్నాయి. అండ్ ఇవన్నీ వచ్చేసి పికిల్స్ అనమాట, వెజ్ అండ్ నాన్ వెజ్. సో పికిల్స్ ఇష్టపడే వాళ్ళకి ఎన్ని రకాలు ఉన్నాయంటే వెజ్లో సీ ఫుడ్ ఐటమ్స్ పికిల్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇష్టమైతే ట్రై అయితే చేసేయండి. అండ్ ఇవి వచ్చేసి చీజ్ ఐటమ్స్. సో రెగ్యులర్గా నాకైతే ఒకటే ఉంటుందని తెలుసు, బట్ ఇక్కడ చూస్తే ఇన్ని రకాల చీజ్ ఉంటాయా అని నేనైతే ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను. సో ఫుడ్ ఐటమ్స్ అయితే మనకి చాలా దొరుకుతాయి. ఇంత తిరిగిన తర్వాత మనకు ఆకలేస్తుంది కాబట్టి ఇక్కడ మనకి బిర్యానీస్ కానీ లేకపోతే కేక్ ఐటమ్స్ కానీ బర్గర్స్ కానీ అన్ని ఐటమ్స్ అయితే మనకైతే ఇక్కడ దొరుకుతాయి. సో మంచిగా అయితే తినేయచ్చు. అండ్ సో ఇదంతా ఏంటంటే మనకి కేక్ ఐటమ్స్ అనమాట. సో క్రిస్మస్ కదా, సో బాగా అయితే పెట్టారు. అండ్ ఇవన్నీ వచ్చేసి స్వీట్ ఐటమ్స్. సో జనరల్గా మనకి బయట ఏవైతే స్వీట్ ఐటమ్స్ దొరుకుతాయో ఇక్కడ అన్ని ఐటమ్స్ అయితే మనకైతే దొరికేస్తున్నాయి. అండ్ ఇక్కడ స్వీట్ ఐటమ్స్ చూసుకుంటే చాలా ఎక్కువ అయితే పెట్టారు, మనకైతే పేర్లు కూడా తెలియదు, అన్ని రకాల స్వీట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ బాక్సుల్లో మనకు కనిపించేవన్నీ కుకీస్ అనమాట. సో ప్రైస్ రేంజ్ వచ్చేసి 50 రూపీస్ నుంచి 90 రూపీస్ వరకు, అంటే కేజీ హాఫ్ కేజీ అలా అయితే మనకైతే ఉంటాయి అన్నమాట. సో మనకు కావాలంటే తీసుకోవచ్చు. అండ్ ప్లమ్ కేక్స్ కానీ వెనిలా కేక్స్ కానీ రెగ్యులర్ నార్మల్ కేక్స్ కానీ కప్ కేక్స్ కానీ డిఫరెంట్ కేక్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ మీకు బేకరీ ఐటమ్స్ ఇష్టమైతే ఇక్కడ బెస్ట్ ప్లేస్ అనమాట. నాకైతే బేకరీ ఐటమ్స్ అయితే చాలా ఇష్టం. ఇక్కడ ఇన్ని ఐటమ్స్ చూసి నాకైతే నోరైతే ఊరిపోయింది. అవన్నీ కొనేసుకోవాలి అని నేనైతే అనుకున్నాను, బట్ కొనుక్కోలేను కదా. ఒకటేసారి ఇవన్నీ కొనుక్కుంటే ఇంకంతే మనం లావైతే అయిపోతాము. బట్ అన్ని రకాలైతే ఉన్నాయి. సో ఇన్ని ఐటమ్స్ చూసి నేనైతే ఆశ్చర్యపోయాను, బాబోయ్ ఇన్ని ఐటమ్స్ ఏంట్రా బాబు అని. అండ్ సో ఇవన్నీ వచ్చేసి మనకి ప్లమ్ కేక్స్ కానీ రెడ్ వెల్వెట్ కేక్ కానీ, అంటే కేక్ క్వాంటిటీ కూడా చాలా బాగుంది. అండ్ మనం పట్టుకొని చూస్తే చాలా స్మూత్గా ఫ్లఫీగా అయితే ఉన్నాయి. సో క్రిస్మస్ కాబట్టి బాగా అయితే డిస్కౌంట్స్ అనేది బాగా అయితే పెట్టి అమ్ముతున్నారు. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు కావాలి అనుకుంటే ఇక్కడైతే ఒకసారి వచ్చి చెక్ చేసుకోండి. అండ్ డోనట్స్ అనమాట, డిఫరెంట్ డోనట్స్ అయితే ఉన్నాయి. సో ప్రైస్ రేంజ్ కూడా చాలా చీప్గా అయితే ఉన్నాయి. బయటతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ పెద్దగా ఎక్కువగా ఉన్నాయని నేనైతే చెప్పాను. నార్మల్ ప్రైస్ రేంజ్, మంచిగా వెళ్ళి మనం కొనుక్కొని అయితే తినచ్చు. అండ్ ఇంకొకటి చెప్తాను, సో ఇఫ్ ఇన్ కేస్ మీరు కొనుక్కోవాలి అనుకుంటే అక్కడ మీరు ఈటబుల్స్ అనేవి తీసుకోవాలి అనుకుంటే అక్కడ వెళ్ళి తినేయకూడదు. సో మీరు ఏం చేయాలి అంటే అక్కడ వెళ్ళి తీసుకొని కౌంటర్ దగ్గరకు వెళ్ళి పేమెంట్ అనేది చేసి పైన ఫుడ్ కోర్ట్ ఉంటుంది, అక్కడ వెళ్ళి తినాలి. సో ఇది వచ్చేసి ఫుడ్ కోర్ట్ అనమాట. నేను చెప్పాను కదా, మీరు ఏదైతే ఐటమ్స్ తీసుకుంటారో ఇక్కడైతే వచ్చి తినాలి. కొంచెం ఆక్యుపైడ్ అయితే ఉంది. సో నాకేమనిపించింది అంటే కొంచెం ఎర్లీగా వచ్చి ఉంటే అయిపోయేది అనిపించింది. నేను ఈవినింగ్ అయితే వెళ్ళాను, కొంచెం ఆక్యుపైడ్ ఉంది కాబట్టి నాకు ప్లేస్ దొరకలేదు. తర్వాత వెయిట్ చేస్తే నాకైతే ప్లేస్ అయితే దొరికింది. అండ్ ఇక్కడ ఫుడ్ అయితే నాకు చాలా నచ్చింది. నేనైతే కేక్స్ అండ్ మోమోస్ ఇంకా బర్గర్ ఐటమ్స్ కూడా ఆర్డర్ అయితే చేశాను. సో టేస్టీగా ఉంది, మనకి రీజనబుల్ ప్రైస్ అనమాట. అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో వస్తే మీరు మంచిగా అయితే ఎంజాయ్ చేయొచ్చు. అండ్ అప్పుడప్పుడు ఇలాంటి మాల్స్ వస్తే మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ కూడా అవుతుంది. అక్కడున్న ఐటమ్స్ కానీ అక్కడున్న మొత్తం అంబియన్స్ కానీ మీరు మంచిగా అయితే ఎక్స్పీరియన్స్ అనేది చేసుకోవచ్చు. సో షాపింగ్ పరంగా చూస్తే లులు మాల్ అనేది బెస్ట్ ప్లేస్ అని నేనైతే చెప్తాను. వేరే ఎక్కడ ఇలాంటి ఎక్స్పీరియన్స్ అనేది మనమైతే ఫేస్ అయితే చేయం. లైక్ ఒక ఫారెన్ వెళ్ళిన ఎక్స్పీరియన్స్ అనేది మనకైతే కలుగుతుంది. సో మొత్తానికి నా ఫుడ్ అయితే వచ్చేసింది. నేనైతే మంచిగానే ఆర్డర్ పెట్టుకొని హ్యాపీగా అయితే ఎంజాయ్ చేసుకుంటూ తింటున్నాను. సో నా ఎక్స్పీరియన్స్ అడిగితే మంచిగా షాపింగ్ చేసుకోవాలి అనుకుంటే, సో క్రిస్మస్ షాపింగ్ కానీ న్యూ ఇయర్ షాపింగ్ కానీ మీరు చేసుకోవాలి అనుకుంటే లులు మాల్ అయితే పక్కా విజిట్ అవ్వండి. చాలా మంచి ప్లేస్ అనమాట. అండ్ మనకు అన్నీ తక్కువగా అయితే దొరికేస్తుంటాయి. అండ్ ఒకవేళ మీరు ఫొటోస్ కానీ రీల్స్ కానీ చేసుకోవాలనుకున్న ఇది కూడా మంచి ప్లేస్ అని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది, లైక్ డెకరేషన్స్ అవన్నీ చూసుకుంటే చాలా బాగా అయితే పెట్టారు. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే పక్కా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.